హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మనము పొట్లీ బటన్స్ హ్యాండ్స్ కి ఎలా కుట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. ఈ పొట్లీ బటన్స్ అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి, దానికి మనం ఎంత థ్రెడ్ ఎలా చుట్టాలి, ఎంత డిస్టెన్స్ లో చుట్టాలి, అలాగే మనం ఆ హ్యాండ్స్ కి మనం అటాచ్ చేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ లో మనం పొట్లీ బటన్స్ అనేది ఎంత డిస్టెన్స్ లో పెట్టుకుంటూ వెళ్ళాలి అనేది మీకు వీడియోని క్లియర్ గా చూపించాను ఫ్రెండ్. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే మనకు పొట్లీ బటన్స్ పెట్టినప్పుడు ఖర్చు అనేది మనకి బయట కనిపించకుండా లోపల మనం మొత్తం లోడింగ్ చేసినట్లుగా కనిపించకుండా ఉండాలంటే మనకి నేను చెప్పిన మోడల్లో మీరు కుట్టండి, ఖచ్చితంగా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ పొట్లీ బటన్స్ నేను హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఇది హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి పైన చిన్న బుట్ట పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. ఆ పఫ్ హ్యాండ్స్ కి కింద మన పొట్లీ బటన్స్ యాడ్ చేసి పైపింగ్ చేశాను. దీనికి మీరు వీడియో చూడండి. మీరు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిసారిగా మీరు నా ఛానల్ మీద చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన వీడియోలో పొట్లీ బటన్స్ ఎలా పెట్టాలి, ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి, ఎంత డిస్టెన్స్ లో పెడితే ఎంత అందంగా ఉంటుందని మీకు వీడియోలో క్లియర్ గా చూపించాను ఫ్రెండ్స్. ఓకేనా. మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి పొట్లీ బటన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూసారు కదా, ఈ మన పొట్లీ బటన్స్ అండి. ఇవి మంచి అలకగా ఉంటాయి, ధర్మాకోల్ అంటారు వీటి. మనం ఈ బాల్స్ మనం ఇలా తీసేసుకొని స్క్వేర్ టైప్ క్లాత్ లో సెంటర్ లో పెట్టేసి, చూడండి నేను చూపిస్తున్నా కదా, మన స్క్వేర్ టైప్ మనం ఒక క్లాత్ తీసుకేసుకొని మనం సెంటర్ లో పెట్టేసి మనం ఇలా చూడండి, ఇలా రౌండ్ తిప్పేసి మనకు దీనికి దారం చుట్టాలి. నేను చుడుతున్నాను చూడండి, ఇలాగా ఇలా చుట్టండి. ఎగ్జాక్ట్గా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా మనకు బాల్ ఎక్కడ ఉందో బాల్ ఎడ్జ్ లో ఎగ్జాక్ట్గా ఇలా చుట్టండి. ఇలాగా మరీ ఎక్కువ ఫోల్డ్ అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఎక్కువ వేసిందంటే మనకి సూది దిగడం కోసం ఇబ్బంది అవుతుంది. మనం తక్కువలో ఒక 6-7 చుట్లు వేసుకొని సరిపోతుంది. దారంతో సింగిల్ దారం ఉండాలి చుట్టేటప్పుడు. చూసారు కదా. సేమ్ టైం అలాగా కొంచెం ఒక 1/2 ఇంచు దూరంలో మళ్ళీ ఇంకొక చుట్టు చుట్టండి ఇలాగా, ఎందుకంటే క్లాత్ పెద్దగా వస్తుందండి. అది పెద్దగా వచ్చినప్పుడు మనం పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుద్ది అనమాట. అందుకనే ఒక 1/2 ఇంచు దూరంలో మీరు మనం ఇంకో చుట్టు చుట్టండి అక్కడ. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ముడేసేయండి ఇలాగా. అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, పొట్లీ బటన్స్ అనేది మనం ఈ టైప్ లో మనం తయారు చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకోండి. చూసారుగా, నేను ఇవన్నీ తయారు చేస్తున్నానండి. మనకు వచ్చేసి మనకి హాఫ్ హ్యాండ్స్ కి మనకి పఫ్ హ్యాండ్స్ అనమాట. హాఫ్ హ్యాండ్స్ దీనికి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ అనేది నేను అటాచ్ చేశానండి. నేను ఆల్రెడీ కొన్ని పెట్టాను చూడండి, మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇది వచ్చేసి మనకి ఈ పైపింగ్ మీద మనం ఇంచు గ్యాప్ తోని మార్కులు పెట్టేసుకోవాలి ఫస్ట్. చూడండి, పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ గా మనం ఆ మార్కులు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఇలా పొట్లీ బటన్స్ అనేది మనం ఇలా పెట్టుకుంటూ రావాలి. దీనికి సింగిల్ పాదం యూజ్ చేసుకోండి, కరెక్ట్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. చూడండి, ఇక్కడ మార్కులు పెట్టాయి కదా, నేను చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్ గా మనం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాతనే పొట్లీ బటన్స్ అనేది పెట్టాలండి. ముందు పెడుతుందంటే అది ఇలా మనకి ముందుకు సాగినట్టు వస్తుంది అనమాట, అలా పెట్టద్దు. చూడండి, మన పొట్లీ బటన్స్ ఇలా మన పాదం దిగిన తర్వాత ఎగ్జాక్ట్ గా అక్కడ మనకి మార్క్ పెట్టుకుంటాం కదా, ఆ మార్క్ వచ్చేసరికలా మనం అక్కడ పాదం లేపేసి దాని కింద ఎగ్జాక్ట్ పెట్టాలి. ముందు పెడితే ఏంటంటే దానికి పాదం ఎక్కకుండా ముందుకు నెట్టుకుంటూ వస్తుంది అనమాట. అలా పెట్టొద్దు. మనకి మార్క్ వరకు కుట్టకొచ్చి ఎగ్జాక్ట్ గా మార్క్ మీద పొట్లీ బటన్స్ వచ్చేలాగానే పెట్టాలి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, నేను పెడుతున్నాను చూడండి. మీకు దగ్గరగా చూడాలంటే మీకు ఈ వీడియోని మీరు కొంచెం జూమ్ చేసి చూడండి. మనకి నిడిల్ దగ్గర నేను ఎలా పెడుతున్నా క్లియర్ గా అర్థమవుద్దండి. ఇది చూడండి, మీరు వీడియోని స్క్రీన్ మీద దగ్గరికి జూమ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి నేను సింగిల్ పాదం వాడానండి. ఇది రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నాను నేను. మనం ఇది అనేది పైపింగ్ మీద మనము ఆ బాల్స్ అనేది రైట్ సైడ్ ఉండాలన్నమాట, పై వైపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు అసలు పీస్కి నేను ఇది అటాచ్ చేశానండి. ఇది పైపింగ్ క్లాత్ అనేది నేను అటాచ్ చేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేలాగా పై వైపు ఇలా నేను పొట్లీ బటన్స్ అనేది అటాచ్ చేస్తున్నాను చూడండి. మనకు వచ్చేసి ఇది హాఫ్ హ్యాండ్స్ అండి. హాఫ్ హ్యాండ్స్ కి నేను బుట్ట పెట్టాను, పఫ్ హ్యాండ్స్ అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇది హాఫ్ హ్యాండ్స్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కదా. ఇది హాఫ్ హ్యాండ్స్ గా నేను పొట్లీ బటన్స్ ప్లస్ పఫ్ హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను చూడండి. మనకి ఎగ్జాక్ట్ గా పొట్లీ బటన్స్ అనేది 1 ఇంచ్ గ్యాప్ తో పెడితే ఆ లుక్ బాగుంటుందండి. మరి దగ్గర పెట్టినా కానీ అంత అందంగా అనిపించదు, మరి దూరం పెట్టినా అందంగా అనిపించదు. మనకి మాక్సిమం 1 ఇంచు గ్యాప్ లో పెట్టండి. నెక్ కైనా అంతే, హ్యాండ్స్ కైనా అంతే పెట్టేసుకోండి. నేను ప్రెసెంట్ అయితే మీకు హ్యాండ్స్ వరకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్. చూడండి,
మనకి అటు ఇటు మనం 2 ఇంచుల ఖర్చుగా ఇంచుల ఖర్చు ఉంటుంది కదా, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఓన్లీ ఇప్పుడు మన చేయిలు ఎంత ఉందో అంతవరకు మనకి పొట్లీ బటన్స్ అని సెట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది చూడండి. ఇలా పెట్టాలి ఎగ్జాక్ట్ గా, ఇలా నీట్ గా మనం ఓన్లీ బాల్స్ వరకు పైకి వచ్చేలాగా ఆ థ్రెడ్ మీద పెట్టండి. మిగతా మన ఖర్చు మనకి పైపింగ్ క్లాత్ ఉంది కదా, మనం అటాచ్ చేసాం కదా, దానికి ఎగ్జాక్ట్ గా మీరు ఇలా కట్ చేసుకోండి. నేను చూడండి పొట్లీ బటన్స్ కి దగ్గర ఒకటి చుట్టాను, కింద ఒకటి చుట్టాను కదా, చూడండి అట్లా చుట్టడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఒకటే చుట్టిందంటే క్లాత్ అంతా ఎక్కువ మిగిలిపోద్ది పొట్లీ బటన్స్ కి. మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా, ఇలా వస్తుంది అనమాట. ఇలా అటాచ్ చేసుకోవాలా. ఓకేనా, అసలు పీస్కి నేను పైపింగ్ అటాచ్ చేశాను చూడండి. సేమ్ టైం నేను రెండో హ్యాండ్ కూడా వేసాను చూడండి. ఇలా వచ్చానమాట. దీన్ని మనం ఇప్పుడు మనకి లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్కి ఎలా అటాచ్ చేసేసి కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మన సీజాలు ఉంది కదా, మనకి వచ్చేసి లైనింగ్ని మనకి ఇలా ఉల్టా మనకి మార్పు లోపల పోయేలాగా పెట్టుకోండి. మనం తిప్పేసుకుంటాం కాబట్టి చూడండి ఎగ్జాక్ట్గా దాన్ని పెట్టండి. ఇలా సర్దేయండి. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట. ఆ హ్యాండ్స్ లోనే పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను పైన చూడండి. ఎగ్జాక్ట్గా ఇలా సెట్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఇలా చిన్నగా ఇలా తిప్పండి. ఇలా తిప్పేసి మనం ఇప్పుడు మనకి పఫ్ హ్యాండ్స్ మనం పైపింగ్ వేసిన తర్వాత పొట్లీ బటన్స్ అటాచ్ చేసాం కదా, మనం పైపింగ్ క్లాత్ కుట్టుకున్నప్పుడు మనకు అక్కడ మార్క్ ఉంటుంది అనమాట. ఆ కుట్టు కనిపిస్తుంది అనమాట మనకి. ఎగ్జాక్ట్ గా మీరు తిప్పిన తర్వాత కూడా ఆ కుట్టు కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఆ కుట్టు మీదనే కుట్టుకుంటారండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ పాదంతో మనం వేస్తున్నాం కదా, ఎగ్జాక్ట్ గా మనకి పొట్లీ బటన్స్ ఎక్కే టైం దగ్గరగా వచ్చేసరికి మనం ఏం చేయాలంటే పొట్లీ బటన్స్ మీద మనం ఫింగర్ పెట్టేసి మెత్తగా ఉంటుంది కదా, దాన్ని ఒకసారి నొక్కి పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకనేది ఆ పాదం కిందికి ఆ పొట్లీ బటన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్, చూడండి నేను పడుతున్నాను చూడండి. ఈజీగా పొట్లీ బటన్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ఈ ఫింగర్తో ఒత్తి పట్టుకొని దాని కింద పంపిస్తున్నాను. ఇలాగా మీరు ఇలా అది పొట్లీ బటన్ మెత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా నొక్కితే అది అనుగుతుంది. మీరు సూది కిందకి ఈజీ పంపించవచ్చు అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మీరు అలా నొక్కకుండా మనం పెట్టారనుకుంటే దానికి ఏంటంటే అది పాదం అనేది సరిగ్గా ఎక్కక ముడత పడుతుంది అనమాట. అంటే పొట్లీ బటన్స్ కి తర్వాత మన మధ్యలో ఒక ఇంచు గ్యాప్ పెట్టాం కదా, ఆ గ్యాప్లు అనేది మనం ఏంటంటే ఆ పొట్లీ బటన్ ఎక్కించేటప్పుడు దానికి ముడతలాగా వచ్చేసి దగ్గరకు అవుద్ది అనమాట. అలా ఉండకుండాలంటే ఎగ్జాక్ట్ గా మన పొట్లీ బటన్ దగ్గరకు వచ్చే సర్కిల్ నీడిలు మనం ఒక ఏలుతో చూడండి, ఆ ఏలుతో నేను ఇలా వచ్చేసి కిందికి పంపిస్తున్నాను అనమాట. అంటే అది తగలకుండా ఎక్కువ ఫోర్స్ దానికి నిడిల్కి ఉండకుండా నేను అలా పంపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది మంచి మీకు ఉపయోగపడుతుంది పొట్లీ బటన్స్ కుట్టుకునే వాళ్ళకి. ఇది ఎగ్జాక్ట్ గా సూపర్ గా వస్తుంది చూడండి. నేను చెప్పే ట్రిక్తో మీరు ఇలా పెట్టండి. మీరు పొట్లీ బటన్స్ కి ఎగ్జాక్ట్ గా దగ్గరగా చుట్టాలి ఫస్ట్ ఒకటి, తర్వాత 1/2 ఇంచు దూరంలో కింద చుట్టండి ఒకటి. అలా చుట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకి రౌండ్ గా ఒక ఇంచు దూరంలో కానీ అట్లా మనకి నీట్ గా వస్తుంది. మిగతాది ఇట్లా మనం వదిలేసిన క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్, చూడండి మనం ఇలా ఎక్కిచ్చేసామంటే ఎగ్జాక్ట్ గా సూపర్ గా వస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం పైపింగ్ క్లాత్ వేసాం కదా, దాని మీద కుట్టడం వల్ల మనకి ఏంటంటే ఇట్లా నీట్ గా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మీరు పొట్లీ బటన్స్ ఇలా కుట్టుకున్నారంటే సూపర్ గా వస్తుంది. ఓకేనా, చూడండి ఇలా నీట్ గా వస్తుంది పొట్లీ బటన్స్ అనేది. చూడండి మనం ఇలా తిప్పేయకుండా మనం ఇది లోడింగ్ చేసుకున్నాం అనమాట. మిగతా అంటే మనకి చాలా మంది అలా క్లాత్ కడతారు కదా, అలా కొంచెం రిస్క్ అవుతుంది. మనకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి దీని మీద ఇప్పుడు కుట్టేద్దాం, దీన్ని సైడ్ కి కుట్టేద్దాం. అంటే నేను ఓన్లీ హ్యాండ్స్ వరకు చూపిస్తానంటే మనకి కస్టమర్ మనకి ఓన్లీ హ్యాండ్స్ వరకే మన పొట్లీ బటన్స్ పెట్టమన్నారు, అందుకే నేను హ్యాండ్స్ వరకే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు వీలైతే నేను ఇంకా పొట్లీ బటన్స్ నెక్కులకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనకు ఎవరైనా పెట్టమన్నప్పుడు మీకు ఆ వీడియో కూడా మీకు నేను చేస్తాను. అది ప్రజెంట్గా అయితే మనకు హాఫ్ హ్యాండ్స్ కి పొట్లీ బటన్స్ పెడుతున్నాను. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. పఫ్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకి చూడండి పఫ్ హ్యాండ్స్ కి ఈ పొట్లీ బటన్స్ అనేది పెడితే చాలా లుకింగ్ వస్తుంది, బాగుంటుంది. ఇలాగనమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్, చూడండి నీట్ గా వచ్చింది. పైపింగ్ ప్లస్ మనకి పొట్లీ బటన్స్ అనమాట. ఇలా కుట్టేసుకోవాలి. చూడండి లోపల వైపు నీట్ గా ఉంది, బయట వైపు చాలా నీట్ గా ఉంది. మన పైపింగ్ వచ్చేసింది, పొట్లీ బటన్స్ వచ్చేసింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా నీట్ గా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత మనం ఇలా నీట్ గా అటాచ్ చేసేసాం. చూడండి లైనింగ్ అనేది మనం ఎగ్జాక్ట్ గా అటాచ్ చేసేసి కట్ చేసేసాను నేను. మొత్తం ఇలా వస్తుంది అనమాట. పఫ్ హ్యాండ్స్ అనేది ఇలా ఉంటుంది. హాఫ్ హ్యాండ్స్ ఇది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము దీనికి పఫ్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని ఇంచులు పెట్టాలి నేను చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి చిన్న బుట్ట అనమాట పై వైపు. చూడండి ఎగ్జాక్ట్ గా
దీనికి బుట్ట చేపెట్టాలి. చిన్న పఫ్ అన్నమాట, మరి హెవీ కాదు. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ మధ్యలో సెంటర్ టక్స్ పెట్టా కదా, ఈ టక్స్ కి మనకి అవతల 3 ఇంచులు, ఇవతల 3 అవతల 3 ఫిల్స్, ఇవతల 3 ఫిల్స్ అనేది మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నేను పెడుతున్నాను. ఫ్రెండ్స్, మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా పొట్లీ బటన్స్ అనేది చాలా ఇబ్బంది ఏమి ఉండదండి. నీట్గా మనకి ఇలా నేను చెప్పిన స్టైల్లో మీరు పెట్టుకున్నట్లయితే మంచిగా నీట్గా వస్తుంది, చూడటానికి అందంగా ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు మనకి పైపింగ్ వేసాము, పొట్లీ బటన్స్ పెట్టామండి, లోడింగ్ చేసాము. చూడండి, ఇలా పఫ్ హ్యాండ్స్ ఇలా వస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇలా సూపర్గా ఉంటుంది, ఇలా వస్తుంది. మొత్తానికైతే మనమైతే హాఫ్ హ్యాండ్స్ రెడీ చేసేసాం. పొట్లీ బటన్స్ అనేది ఇలా నీట్గా మీరు కట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకనేది మీకు ఎక్సలెంట్గా వస్తుంది. మీది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత మీకు హ్యాండ్స్ ఎలా వచ్చింది మీకు పిక్ పెడతానండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు తయారు చేసుకున్నట్లయితే పఫ్ హ్యాండ్స్ అనేది మంచిగా వస్తుంది. పొట్లీ బటన్స్ అనేది నీట్గా నేను చెప్పిన విధానంగా మనం ఇంచు గ్యాప్లో పెట్టండి. నేను చెప్పినట్టుగా పొట్లీ బటన్స్ని ఇట్లా నొక్కి పట్టి పాదం కిందకి పంపిస్తా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.